మెదక్ జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. 85 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రభాకర్, సాయికుమార్, లక్ష్మణ్ గౌడ్, మంజుల ప్రకటించారు. కె. సుభాష్ చంద్రగౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, జె. శ్రీపతిరావు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పరశురామ్ గౌడ్, చిరంజీవి, రమేష్, నాయక్, శారద ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా దొమ్మాట దుర్గారెడ్డి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా కాపేటి మధు, గ్రంథాలయ కార్యదర్శిగా బొంతుల అశ్విని కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 8:30 గంటల నుండి 3 గంటల వరకు జరిగింది. 85 మంది ఓటర్ల గాను 81 ఓట్లు పోల్ కావడం జరిగింది. కౌంటింగ్ కూడా పూర్తయిపోయింది. అధ్యక్ష పదవికి పోటీ పడినటువంటి ఎం. బాలయ్య గారు, ఎం. సుభాష్ చంద్రగౌడ్ గారు ఇద్దట్లో బాలయ్య గారికి 40 ఓట్లు, సుభాష్ చంద్రగౌడ్ గారికి 41 ఓట్లు, 1 ఓటు మెజార్టీతో హోరాహోరీ జరిగినటువంటి ఎన్నికల్లో సుభాష్ చంద్రగౌడ్ గారు విజయం సాధించారు. మిగతా ప్రధాన కార్యదర్శిగా జె. శ్రీపతిరావు గారు, కార్యవర్గ సభ్యులుగా అందరూ కూడా చక్కటి మెజార్టీతో ఎంపిక కావడం జరిగింది. మిగతా పదవులన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సహచర మా సహాయ ఎన్నికల సిబ్బందికి, అట్లాగే ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా సహకరించినటువంటి సీనియర్ అడ్వకేట్స్కి సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మెదక్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. అందులో 4 బాడీ మెంబర్స్ యునానిమస్ అయినప్పటికీ ప్రెసిడెంట్, సెక్రటరీ 4 మెంబర్ల కోసం ఎలక్షన్ జరిగింది. అందులో సుభాష్ చంద్రగౌడ్ అనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా బార్ అసోసియేషన్ను మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నది. అందుకోసము మా కార్యకర్తలతో పాటు అందరు అడ్వకేట్లను కలుపుకొని మేము అభివృద్ధి కోసము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ బార్ అసోసియేషన్లో కొన్ని సదుపాయాల కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యత మా అందరికి నా పైన పెట్టినందుకు నేను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.